మన ప్రభువును రక్షకుడైన పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామమున ప్రియమైన మీ అందరికీ ఉదయకాల శుభములు. 33వ దావీదు కీర్తన మొదటి 3 వచనములు. యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచువారు అనేకులు. అవును, మనల్ని బాధించేవారు విస్తరిస్తూనే ఉంటారు. మనల్ని బాధ పెట్టేవారు, మాటల ద్వారా బాధించేవారు ఉంటారు. మరి సమస్యలను మన మీద సృష్టించి మనల్ని బాధించేవారు ఉంటారు. అనవసరమైన నిందలు మన మీద మోపి మనల్ని బాధించేవారు ఉంటారు. మాటల ద్వారా, సూటిపోటి మాటల ద్వారా బాధించేవారు ఉంటారు. అట్లా అనేకులు ఉంటారు. వారు ఎవరైనా కావచ్చు, నువ్వెంతో ఇష్టపడేవారు కావచ్చు, నీ ప్రాణ స్నేహితులు కావచ్చు, నీ బంధువులు కావచ్చు. నువ్వు నమ్ముకొని మరి నువ్వు ఎక్కడికైనా వెళ్తే మరి వారిని నమ్మి వెళ్ళినప్పుడు వారు కూడా నిన్ను బాధించేవారుగా ఉంటారు. వారు ఎవరైనా కావచ్చు, బాధించేవారు ఉంటారు. కాబట్టి భక్తుడు అంటున్నాడు, నన్ను బాధించేవారు ఎంతో విస్తరించిపోతున్నారు. చూడండి, దావీదు భక్తుని యొక్క ఆవేదన దేవునితో ఆయన మొరపెడుతున్నాడు. నన్ను బాధించేవారు ఎంతో ఉన్నారు, విస్తరించి ఉన్నారు. నా మీదికి లేచువారు అనేకులు, నా మీదికి లేచువారు అనేకులు నా వెనుక లేచు. మనం అనుకుంటాం, మనం కొన్నిసార్లు మాట్లాడుతున్న సందర్భంలో ఉండి సడన్గా లేస్తారు. చేయరాని నేరాన్ని మన మీద మోపి మనల్ని దూషించేవారుగా ఉంటారు. వాళ్ళు దూషిస్తుంటారు, మనం వారిని ఊహించేవారిని అప్పటి వరకు మనవారే అనుకుంటాం. అలా మరి నా మీదికి లేచేవారు అనేకులు నా మీదికి లేస్తున్నారు ప్రభువా. మరి ఇంకేమంటున్నారు? ఎగతాళి చేస్తున్నారు. దేవుని వలన తనకి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు ఆ విధంగా చెప్తున్నారు.